ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామములో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క కృపను బట్టి మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని మేము తలంచుతున్నాము. మీ కొరకు అనుదినం ప్రార్థిస్తున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ని చూస్తున్నాం. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు నీతిమంతుల్ని ఎప్పుడు కూడా కష్టాలు పెట్టాడు. సింహపు పిల్లలు ఆకలి కొనిన నేను చూశాను, కానీ నీతిమంతులు ఎప్పుడు కూడా ఆకలి కొని ఉండటం నేను చూడలేదని దావీదు భక్తుడు అంటున్నాడు. సో హూ ఆర్ ఇన్ ద క్రైస్ట్, ఎవరైతే క్రీస్తులో ఉన్నారో, ప్రభువులో ఉన్నారో, ఆయన రక్తం చేత కడగబడ్డారో వారు ధైర్యంగా జీవించండి. ఏ లోటు దేవుడు తీసుకొని రాడు. ఏ లోటులోకి దేవుడిని మిమ్మల్ని ప్రవేశింపనివ్వడు. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం చూద్దాము. మీ బైబిల్ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసివేసిరి. హూ త్రూ ఫెయిత్ కాంకర్డ్ కింగ్డమ్స్, administrated justice and gained what was promised, who shut the mouths of lions. Hallelujah. The blessed word, అద్భుతమైన వర్డ్, గొప్ప మాటలు మనం చూస్తున్నామండి. హెబ్రీలకు రాసిన ఈ 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి చాలా ప్రాముఖ్యంగా రాయబడ్డది. విశ్వాసం కలిగి ఉండాలి అని చాలా ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ పౌలు భక్తుడు మెన్షన్ చేశాడు. ఒకసారంట ఒక యుద్ధశూరుడు, హీజ్ వెరీ మంచి వారియర్ అన్నమాట. ఎప్పుడు కూడా ఏ యుద్ధంలో ఓడిపోలే. అంతవరకు ఆయన చేసిన యుద్ధంలో దేంట్లో కూడా ఓడిపోలేదు. మంచిగా టిప్ టాప్గా రెడీ అయిపోయాడు, మొత్తం డ్రెస్అప్ అయ్యాడు, యుద్ధానికి కావలసిన సామాగ్రి అన్ని ధరించేసుకున్నాడు, తలకి ఆ హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు, అన్ని ప్రొడక్షన్స్తో వెళ్ళాడు. ఏ రోజు కూడా ఓడిపోయిన ఆయన చివరికి యుద్ధానికి పోయి ఒక భటుడి చేతుల్లో, రాజు చేతుల్లో కూడా కాదు, ఒక భటుడి చేతిలో చచ్చిపోయాడట. ఏంటయ్యా అని రీజన్ చూస్తే అక్కడ తెలిసింది ఏంటంటే, ఈయన గారు మొత్తం సెట్ చేసుకుని వెళ్ళారు, కానీ వెళ్ళేటప్పుడు యుద్ధానికి కావాల్సిన ఏం తీసుకెళ్ళా, కత్తి తీసుకెళ్ళలేదు. యుద్ధం ఎలా చేస్తాడండి? ఈరోజు కొంతమంది విశ్వాసుల పరిస్థితి కూడా ఇంతే ఉంది. 2 గంటలు కాదు, 3 గంటలు ప్రార్థన చేస్తారు కంటిన్యూస్గా. మాకు సాట్ ఎవరండి, మాకు పోటీ ఎవరండి అన్నట్లు ప్రార్థన చేస్తారు. ఒక్కసారి మైక్ ఇస్తే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా పాస్టర్ కంటే ఎక్కువ చేసేస్తారు ప్రార్థన. మంచిదే, కానీ ప్రార్థన చేస్తుంటే ప్రతిఫలం వస్తుందా? ఈరోజు నిన్ను అడుగుతున్న క్వశ్చన్ కూడా నేను ఇదే. ప్రేయర్ చేస్తున్నావు, నీకు ప్రతిఫలం రావట్లేదేమో అంటే నీకేదో లోపించింది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి మర్చిపోతే ఎలా ఓడిపోతామో అదేవిధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసం లేకుండా ప్రార్థన చేయడం వల్ల ఉపయోగము లేదు. అర్థమవుతుందా? ప్రార్థనతో పాటు విశ్వాసం ఉండాలి. చాలాసార్లు మనకు విశ్వాసం ఉండదు, అనగా నమ్మం. ప్రార్థన అయితే చేద్దామండి, ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రార్థన చేస్తాం బ్రదర్, ప్రార్థన చేద్దామండి అంటాం, కానీ ప్రార్థన కూడా చేస్తాం, కానీ ఇది జరిగిద్దని నమ్మం. అదే విశ్వాసం లేకపోవడం. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, ఇప్పుడు చదువుకున్నాం కదా మాటలు, అవన్నీ కూడా చేయగలం. సింహాల నోళ్లను మూసారట, గొప్ప కార్యాలు, రాజ్యాలను జయించారట, న్యాయం తీర్చారట. వావ్, దేవుడు చేయగలడు, అద్భుతాలు చేయగలడు. ఎప్పుడు అంటే విశ్వాసం ఉన్నప్పుడే. దావీదు ఒక 2-3 రాళ్ళను పట్టుకుని గొలియాతు మీదకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నాడు. గొలియాతు, నా చేతుల్లో నువ్వు అయిపోయావు, నిన్నెవరు రక్షించడం ఎవరి వల్ల కాదు, నీ తల నరికి నేను ఖచ్చితంగా వేరు చేసేస్తా అన్నాడు. దావీదుకు ఉన్నటువంటి పవర్ ఏంటండి? ఆ మాట మాట్లాడడానికి అతనికి ఉన్నటువంటి ధైర్యం ఏంటండి? 2 రాళ్ళతో తల నరుకుతాడా? లేదా తన దగ్గర ఉన్న కత్తులు కటాలు ఉన్నాయా? ఏవీ లేవు. అండ్ ఈవెన్ మోర్,
అతనికి యుద్ధమే రాదు. కానీ దావీదుకి ఉండాల్సింది ఉంది. ఏముంది? దేవుని పైన విశ్వాసం ఉంది. ఒకప్పుడు అంటే సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చాడు, కానీ ఇక్కడ ఉంది మనిషి కదా, ఇతన్ని ఎదుర్కొనగలనా అని కొంచెం కూడా సందేహించలేదు. దేవునిపైన నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుడు రక్షిస్తాడు, దేవుడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడనే విశ్వాసం దేవునిపైన ఉంచాడు కనుక వెళ్ళాడు, విజయం సాధించాడు. అతని దగ్గర ఉన్నటువంటి రాళ్ళను బట్టో ఆ వడిసెలను బట్టో విశ్వాసం ఉంచలా. తన దగ్గర ఉన్నటువంటి సోర్స్ని విశ్వాసంగా తీసుకోలే, దేవునిపైన విశ్వాసం ఉంచాడు. ఈరోజు నువ్వు కూడా దేవునిపైన విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూస్తావు. దానియేలు కూడా సింహపు బోన్లోకి వెళ్ళింది ఎందుకు? నన్ను తినేయండి అమ్మా, ఆహారంగా అండానల్ల. దానియేలుకి తెలుసు దేవుడు రక్షిస్తాడు, సింహపు నోళ్లను సైతం నా దేవుడు మూసివేయగలడు. అది విశ్వాసం, దానియేలు విశ్వాసం. అది ఈరోజు మనం కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి బీ ఫెయిత్ఫుల్, విశ్వాసంతో ముందుకు సాగు. గొప్ప కార్యాలు, యూ విల్ సీ మిరకిల్స్, రాజ్యాలను జయించగలిగిన శక్తి, సింహపు నోలను మూయించగలిగిన శక్తి, నీకున్నటువంటి అనారోగ్యం, వ్యాధి బాధలను ఎదిరించగలిగిన శక్తి, నీకున్నటువంటి అప్పుల సమస్యలను ఎదిరించగలిగిన శక్తి దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. కాబట్టి ధైర్యంతో ముందుకు సాగు, విశ్వాసంతో ముఖ్యంగా కలిగి ఉండు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడడం నీ వంతు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థించుకున్నాం, అందరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. అద్వితీయుడు, ఆరాధ్యనీయుడు, గొప్ప దేవుడు నాయన స్తోత్రాలు. అవును తండ్రి, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు మేము చూడగలం, చేయగలం, మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చాలా సుస్పష్టంగా మాట్లాడారు నాయన. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరును అడుగుతూ ప్రార్థిస్తున్నాము. వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. విశ్వాసము చేత బిడ్డలు ప్రతి ఒక్క బలహీనతను ఎదుర్కొనులాగున, ప్రతి ఆర్థిక అప్పుల సమస్యలను ఎదుర్కొనులాగున, ప్రతి కుటుంబ పరమైన అంధకార దురాత్మ క్రియలను ఎదుర్కొనులాగున బిడ్డలకు శక్తి దయచేయండి. వారిని మీరు దీవించండి, వారిని మీరు పోషించండి. ఈ రోజున ప్రతి బిడ్డ ప్రయాణాన్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. అదేవిధంగానైనా ఈ రోజున పనులను కూడా ఆశీర్వదించండి. విశ్వాసముతో ప్రతి హృదయాన్ని నింపండి నాయన. ముఖ్యంగా మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా ఈరోజు మీ నామాన్ని మహిమపరిచే విధంగా కృపా సహాయం అనుగ్రహించమని, అదేవిధంగా గర్భఫలం లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. గర్భఫలం దయచేయండి తండ్రి. ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు, ఆయా వాటిలో సఫలపరచండి తండ్రి. వివాహాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించమని, కోర్టు కేసుల నుంచి విడుదల అనుగ్రహించమని, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి, మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.